ఇంకా నెక్స్ట్ స్టెప్ అండి. మనం బజార్ నుంచి పూలైతే ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటూ ఉంటాం గదా! అలాగే పెట్టేస్తే పూలనేది కొన్ని రోజుల తర్వాత అసలకి పాడైపోతూ ఉంటాయి. డబ్బులు పెట్టి కొని కూడా దేనికి యూజ్ లేకుండా అయిపోతాయి. అలాంటప్పుడు ఈ విధంగా అయితే చేయండి. ఒక కవర్ తీసుకొని అందులో పూలన్నీ వేసేయండి. కొంచెం వాడిపోయినటివి, కొంచెం పాడైపోయినటివి ఉంటే పూలన్నీ తీసేసి ఫ్రెష్ పూలు వరకే ఈ విధంగా కవర్‌లో అయితే వేసేసేయండి. మొత్తం ఈ విధంగా అయితే కవర్‌లో వేసిన తర్వాత అందులో మెయిన్ ఒక స్పూనయితే బియ్యమయితే వేయండి. బియ్యం వేసిన దాని వలన ఆ తేమ అయన్నీ ఉంటే ఆ బియ్యం అనేది పీల్చేస్తది. మొత్తం కవర్ ఇలా కట్టేయకుండా కొంచెం గాలి లోపలికి పోయేటట్టు అలా గాని కట్టేస్తే ఆ గాలి వలన పువ్వులనేది 15 రోజులన్నా అలాగే ఫ్రెష్‌గా ఉంటాయండి. అస్సలకి పాడవ్వండి. ఇంక నెక్స్ట్ టిప్ అండి. ఈ విధంగా మన బజార్ నుంచి పూలయి తెచ్చుకుంటాం గదా! ఇంక సెకండ్ టిప్ కూడా చూద్దాం. ఈ విధంగా ఒక ప్లాస్టిక్ డబ్బా గాని, స్టీల్ డబ్బా గాని తీసుకొని కింద ఒక న్యూస్ పేపర్ అయితే వేసేసి పూలన్నిటిని ఆ డబ్బాలో అయితే ఈ విధంగా అయితే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మన ఇంట్లో న్యూస్ పేపర్ ఉంటది కదా! న్యూస్ పేపర్‌లో చిన్న చిన్న బౌల్స్‌లాగా చుట్టయితే దాంట్లో అయితే వేసేసేయండి. న్యూస్ పేపర్‌లో అలా వేయడం వలన పూలల్లో ఉండే తేపంతా న్యూస్ పేపర్ పీల్చేస్తది. అందులో ఒక స్పూన్ బియ్యం అయితే వేసేసేయండి. పైనయితే మళ్ళీ న్యూస్ పేపర్ గాని, టిష్యూ పేపర్ గాని మన ఇంట్లో ఏ పేపర్ ఉంటే ఆ పేపర్ గూడా పైనయితే వేసేసి మూతగానే పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుంటే 10, 15 రోజులన్నా పూలనేది అలాగే ఫ్రెష్‌గా ఉంటాయండి.